వారణాసి సినిమాతో రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు రాజమౌళి. మహేష్ మూవీతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తోన్న జక్కన్న వారణాసిని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి ఆల్రెడీ తన సినిమా కోసం జేమ్స్ కెమెరూన్ ని కూడా వాడేసిన రాజమౌళి ప్రమోషన్స్ గా బాపనేలా ఇప్పుడేం ప్లాన్ చేశారు? సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా వారణాసి. అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో చూపించేందుకు రెడీ అవుతున్నారు రాజమౌళి. ఇందుకోసం ప్రమోషన్స్ ని అదే రేంజ్ లో ప్లాన్ చేసిన జక్కన్న అవతార్ 3 సినిమాని కూడా వారణాసి కోసం ఫుల్ గా వాడేశారు. ఐమాక్స్ ఫార్మెట్ తో వస్తున్న వారణాసి టైటిల్ గ్లింప్స్ ను అవతార్ 3 విడుదలైన అన్ని థియేటర్స్ లో స్క్రీనింగ్ చేయించి సినిమా రీచ్ పెంచిన రాజమౌళి లేటెస్ట్ గా గ్లోబల్ ఆడియన్స్ అటెన్షన్ కోసం భారీ ప్లాన్ వేశారు. వారణాసి సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు రాజమౌళి. మహేష్ సినిమా టైటిల్ గ్లింప్స్ ని ప్యారిస్ లోని ప్రతిష్టాత్మకమైన లే గ్రాండ్ రెక్స్ థియేటర్ లో స్క్రీనింగ్ చేశారు. వారణాసి సినిమా ఫ్రెంచ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న అన్నా ఫిల్మ్స్ దీనికి సంబంధించి ట్విట్టర్ లో స్పెషల్ ట్వీట్ పోస్ట్ చేసింది. ఇలా ప్యారిస్ లో గ్రాండ్ గా స్క్రీనింగ్ చేయబడిన మొదటి ఇండియన్ సినిమాగా మహేష్ రాజమౌళి అడ్వెంచర్ మూవీ వారణాసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వారణాసి సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ విజువల్ వండర్ ని 2027 ఏప్రిల్ 9th వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. అయోధ్య బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాని శ్రీరామనవమి సందర్భంగా థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబ్ ట్రోటర్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో మైథలాజికల్ ఎలిమెంట్స్ ని టచ్ చేస్తూ రాజమౌళి సృష్టించే ఈ అద్భుతాన్ని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. మరి విడుదలకు ముందే ప్రమోషన్స్ తో ఇంటర్నేషనల్ లెవెల్లో అదరగొడుతోన్న రాజమౌళి ఆఫ్టర్ రిలీజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.